మాజీ మంత్రి అఖిలప్రియతో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. కడపలో మహానాడు బహిరంగ సభ జరగనుంది. బహిరంగ సభలో పాల్గొనడానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు తరలి వస్తున్నారు. ఇప్పటికే చాలామంది నాయకులు తరలి వచ్చారు. ప్రస్తుతం మనతో పాటు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఇప్పటికే 2 రోజులు ప్రతినిధుల సభ జరిగింది. ఇవాళ బహిరంగ సభ జరగనుంది. ఈ బహిరంగ సభ ఎలా ఉండబోతుంది? ఎలాంటి మెసేజ్ చంద్రబాబు గారు ఇవ్వనున్నారు? ఈరోజు జరిగే ఈ సభకి నాకు తెలిసి కేవలము కడప జిల్లానో మన రాష్ట్రమో కాకుండా తెలుగు ప్రజలు ఎన్ని రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఒక పండుగ వాతావరణం. అంతేకాకుండా ఈరోజు సారు చెప్పే స్పీచ్లో కావచ్చు, ఆయన మాట్లాడే మాటల్లో ఇంకా కొత్తవి ఏం తెలుసుకోవచ్చు, పార్టీ కోసం ఏం చేయబోతున్నారు, మన రాష్ట్రం కోసం ఏం చేయబోతున్నారు ఉత్సాహంగా వినడానికి వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంతేకాకుండా కార్యకర్తలే కాదు, ఈరోజు తెలుగుదేశం పార్టీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు, మేలు జరిగిన వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా సొంత డబ్బులు వేసుకొని వాళ్ళందరూ కూడా వెహికల్స్ పెట్టుకొని సొంతంగా మేము అరేంజ్ చేసి మేము పిలిపించేదే కాకుండా సొంతంగా వచ్చే వాళ్ళు కూడా కొన్ని వేల లక్షల మంది ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక పండుగ వాతావరణము, సార్ చెప్పేది తర్వాత మిగతా నాయకులు పెద్ద నాయకులు మాట్లాడేవన్నీ వినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే డిస్టర్బ్ అవుతుంది ఏదో ఒక కారణం వల్ల క్యాన్సిల్ అవుతుంది అనుకున్న మహానాడు 2 రోజులు బ్రహ్మాండంగా భారీ ఎత్తున సక్సెస్ అవ్వడం జరిగింది. ఈ 3వ రోజు కూడా చివరి వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చివరి వరకు కంప్లీట్ అవుతుందని చెప్పి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కడపలో మొదటిసారి నిర్వహిస్తున్నారు. 2 రోజులు బ్రహ్మాండంగా జరిగిందని మీరే చెప్తున్నారు. ఇది 3వ రోజు కడపలో పెట్టడం అనేది ఎట్లా చూస్తారు? చూడండి, కడపలో ఎప్పుడు కూడా ఇంతవరకు మహానాడు పెట్టలేదు. ముఖ్యంగా ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించి రాయలసీమలో ఏదైతే మ్యాండేట్ ఇచ్చినారో పార్టీకి, రాయలసీమ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఏ విధంగా పార్టీ చూస్తుంది, వచ్చే రోజుల్లో రాయలసీమ మీద ఎంత ప్రత్యేకమైన దృష్టి పెట్టబోతున్నాము, రాయలసీమకి ఏం తీసుకురాబోతున్నాం అనేది కూడా స్పష్టంగా ఈరోజు పార్టీ మొదటి మహానాడు గెలిచిన తర్వాత కడపలో పెట్టడం అనేది కూడా ఎవరైతే వై నాట్ 175 అని చెప్పి వ్యాఖ్యలు చేశారో, ఎవరైతే చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా మాట్లాడినారో ఆ ఓవర్ కాన్ఫిడెంట్ని మేము చేతల్లో చూపించినాము, గెలుచుకున్నాము. మళ్ళీ ఇక్కడ ప్రజలు నమ్ముకున్న వాళ్ళకు కూడా భరోసా ఇవ్వడానికి, ఉత్సాహాన్ని ఇవ్వడానికి మొదటి మహానాడు కడపలో పెట్టడం జరిగింది. సో రాయలసీమకి ప్రత్యేకమైన నిధులు కావచ్చు, దృష్టి కావచ్చు పెట్టడము ఒక మెసేజ్ పార్టీ ఇవ్వడం జరుగుతుంది. మొదటి రోజు 6 శాసనాలు, తర్వాత 2వ రోజు చాలా తీర్మానాలు, చంద్రబాబు గారిని జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోవడము, ఇవన్నీ జరిగాయి. ఈ శాసనాల్లో కూడా మహిళలకు సంబంధించి పెద్దపీట వేయడం, యువతకు సంబంధించి పెద్దపీట వేయడం, ఇవన్నీ ఎట్లా అనిపిస్తున్నాయి? చూడండి, ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూడా స్పీచ్లో ఒకటే చెప్పారు, మామూలుగా జరగబోతున్న మహానాడుని ఈ 6 అంశాలను తీసుకొచ్చి లోకేష్ అన్న గారు దీనికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఏదైతే లోకేష్ గారు పాదయాత్ర టైంలో ప్రజలు పడిన ఇబ్బందులు, రైతులు పడిన ఇబ్బందులు, ముఖ్యంగా రాయలసీమ వాసులు ఫేస్ అవుతున్న ప్రాబ్లమ్స్, యువతకి ఏం కావాలా, మహిళలకు ఏం ఇబ్బందులు పడుతున్నాయి, ఇవన్నీ కూడా ఆయన కళ్ళారా చూసి ఏదో జస్ట్ ఒక ప్రెస్ మీట్ పెట్టి అక్కడితో అయిపోగొట్టకుండా గెలిచిన తర్వాత ఏం చేయబోతున్నాము, గెలిచిన తర్వాత ఇచ్చిన మాటని ఏ విధంగా నిలబెట్టబోతున్నాము, ముఖ్యంగా యువతకి ఉద్యోగాలు కావచ్చు, మహిళలకు ఇచ్చిన మాట ప్రకారము ఏదైతే తల్లికి వందనం కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, ప్రత్యేకమైన మహిళలపైన రాజకీయంగా పైకి తీసుకురావాల్సిన అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో పార్టీ స్టాండ్, లోకేష్ అన్న గారి స్టాండ్ ఏంటనేది కూడా చాలా స్పష్టంగా మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. చివరిగా ఈ మహానాడు ద్వారా కడప జిల్లాలో పార్టీ బలోపేతం అవుతుంది, మరింత బలోపేతం అవుతుంది అని మనం భావించవచ్చా? డెఫినెట్గా అండి. ఎందుకంటే కడప ప్రజలు ఎప్పుడు లేని విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి మ్యాండేట్ ఇచ్చినారు. మాకు తెలుగుదేశం పార్టీ పైన నమ్మకం ఉంది. ఇన్ని రోజులు మాకు జరిగిన అన్యాయాన్ని తెలుగుదేశం పార్టీ గుర్తించి మమ్మల్ని ఒక స్థాయికి తీసుకురావడానికి, మా కష్టాలను తీర్చడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు ముందుకు వస్తున్నారు. కాబట్టి తప్పకుండా పార్టీని బలం చేయడానికి మేమందరం కూడా కృషి చేస్తామని, ఎవరైతే ఉన్న కార్యకర్తలు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే యూత్, మహిళలందరూ కూడా ఉత్సాహంగా ముందుకు వచ్చి పార్టీ సభ్యత్వాలు తీసుకొని ఎవరైతే ఈరోజు కేఎస్ఎస్ చేసి బ్రహ్మాండంగా గ్రౌండ్ వర్క్ చేశారో వాళ్ళందరూ కూడా ఈ కడపని తప్పకుండా కంచుకోట, తెలుగుదేశం పార్టీ కంచుకోటగా మార్చాలని చెప్పి అందరం కూడా అనుకుంటున్నారు. ధన్యవాదాలు మేడం. ఇది ఎమ్మెల్యే అఖిలప్రియ గారు చెప్తుంది. కెమెరామెన్ శేషుతో, షామీ టీవీ న్యూస్, కడప.